సో ఇంతకి మీరు ఏం సాయిల్ ఏమేమి పెడతారండి, ఏమేమి సాయిల్ యూస్ చేస్తారు మీరు? సాయిల్ అంటే మాకు ఇక్కడ ఎర్రమట్టి ఎక్కువ దొరుకుతుంది. ఎర్రమట్టి పశువుల ఎరువు 2 కలుపుకుంటా. మన కిచెన్ వేస్ట్ ఉంటది కదా అది. అయితే ఫస్ట్ మట్టి ఎరువు కలుపుకుంటా. ముందు ఫస్ట్ మట్టి ఆవు ఎరువు కలుపుకుంటా. తర్వాత లేయర్ పద్ధతిలో వేసుకుంటా. మట్టి ఎరువు కలుపుకున్న మట్టి వేసుకొని కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ లేయర్ వేసుకుంటా. మళ్ళీ ఇక్కడ కానుగ చెట్లు ఉంటాయి మాకు ఇంటి ముందు. కానుగ పువ్వు వస్తుంది, అది కూడా లేయర్ పద్ధతిలో వేసుకుంటా. అంటే మట్టి పోసిన తర్వాత ఆకులు వేస్తా, తర్వాత మళ్ళీ మట్టి వేస్తా, తర్వాత మళ్ళీ ఆకులు వేస్తా. ఇప్పుడు ఇక్కడ గోకర చెట్లు పెట్టుకునే అన్ని అదే ఉంది, కానుగాకు మట్టి ఎరువు. అప్పుడు అన్నిటికీ అదే ప్రాసెస్ ఉంటుందా మీ దగ్గర? అంటే ఏది దొరుకుతుందో అప్పుడు అట్లా నింపుకున్నప్పుడు ఏది అందుబాటులో ఉంటే అట్లా నింపేస్తా. మట్టి కూడా కొనను నేను, ఎరువు కొనను, అన్ని మనకు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటా. సో ఎర్రమట్టి తీసుకొని అందులో మనము పశువుల ఎరువు కూడా అందరూ పశువుల ఎరువు అనగానే పచ్చి తీసుకొచ్చి చేసేస్తూ ఉంటారు. లేదు, అది బాగా డ్రై అవ్వాలి. పచ్చిగా ఉంటే దాంట్లో కొంత కైండ్ ఆఫ్ పురుగులు ఉంటాయి, లద్దె పురుగులు. అవి ఉంటే ఏమవుతుందంటే ఏరును కొట్టేస్తాయి. మొక్క అది పచ్చిగా ఉన్నప్పుడు పెట్టాం అనుకోండి, అది వెళ్ళేసి కింద రూట్ ని కట్ చేసేసి మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొక్క. పచ్చి ఎరువు, పచ్చి పెండ వేయకూడదు, పచ్చి కిచెన్ వేస్ట్ కూడా వేయకూడదు. పచ్చిది వేయకూడదు అసలు. కిచెన్ వేస్టేజ్ అంటే మరి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చిన కిచెన్ వేస్టేజ్ చేస్తుంటారు చాలా మంది. అట్లా వేయొద్దు అసలు. దాన్ని కూడా ప్రాసెస్ తయారు చేయాలి. అంటే ఒక లేయర్ మట్టి వేసి దానిపైన మనకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ ఎండుటాకులు లేదా మన ఈ మట్టి ఎరువు మట్టి కలుపుకుంటాం కదా, ఆ మట్టి ఒక లేయరు వేస్తే ఆ కిచెన్ వేస్ట్ లో ఉన్న నీరంతా మట్టి తీసేసుకొని కుళ్ళిపోద్ది అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు ఆనియన్ పొట్టు తీసుకొచ్చి డైరెక్ట్ కనిపిస్తుంటుంది. ఆనియన్ పొట్టు వేయొచ్చు, కానీ పచ్చిది వేయకూడదు, పురుగులు వచ్చేస్తాయి. గుడ్డు వేస్తా, గుడ్డు పొట్టు వేయొచ్చు మళ్ళీ. గుడ్డు వేయచ్చు అంటున్నారు. కానీ పచ్చిది కొంతమంది టొమాటో మిగిలిపోయిన టొమాటో పచ్చిగా ఉంటుంది కదా, అది వేయొద్దు. మొక్కకి వేడి అనేది రిలీజ్ అయ్యి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. మనకు ఇది తయారయ్యే ప్రాసెస్ లో వేడి రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మొక్కకు వేడి తగిలి మొక్క పాడైపోయే అవకాశం ఉంటది. పచ్చి టొమాటో కూడా వేయకూడదు. పచ్చి వేస్తారు చాలా మంది, కానీ వేయకూడదు. బై లక్ టొమాటో వేసినప్పుడు ఎండ ఎక్కడం వల్ల అందులో వాటర్ తో గుంజుకున్నా సర్వైవ్ అవ్వచ్చు, మైట్ బి. అంటే టమాటో మొక్కలు కూడా కొంతమంది కిచెన్ వేస్ట్ చేస్తే టమాటో మొక్కలు వచ్చేసినాయి, మనం అట్లా ఈజీగా వస్తాయి. కానీ కొద్దిగా డ్రై అయినాక వేస్తేనే బెస్ట్. మనము తయారు చేసుకోవాలి. ఒక డ్రమ్ము గాని ఒక సంచి గాని నేను అట్లా పెట్టుకుంటా, కింద నీడకు చెట్టు నీడకు పెట్టి లేయర్ పద్ధతిలో వేసి ఒక 6 నెలలు ఉంచుతా దాన్ని. 6 నెలల తర్వాత మనం మట్టిలో కలుపుకోవచ్చు, చెట్టుకి వేసుకోవచ్చు. అది కాంపోస్ట్ లాగా తయారైపోద్ది. అట్లా చేసుకుంటా నేను. అట్లా ఏవంటే అవి వేయను. ఓకే, ఫైన్.